హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి ఖాతాల్లో అయితే మనకు డబ్బులు అయితే పడ్డాయి. అయితే మనకు ఈ డబ్బులు అనేవి ఏ పథకాలకు సంబంధించి పడ్డాయంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే ఖాతాల్లో అయితే పడ్డాయండి. అయితే ఏ జిల్లాలకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఏ ఊర్లకు సంబంధించి పడ్డాయి కూడా దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడకపోతే కనుక తప్పనిసరిగా ఆ పథకానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా ఆ లింక్ ద్వారా మీరు వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మీకు డబ్బులు పడ్డాయా లేదా ఎక్కడైనా నిలిచిపోయాయా అని చెప్పేసి సో దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మనకు 3 ఆప్షన్లు అయితే వస్తాయండి. సో దాంట్లో మీరు ఆల్ పైన మీరు ట్యాప్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు వైపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా నేను వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చండి. ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్లకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అయితే వేస్తారు. సో 4 సంవత్సరాలకు కలిపి మనకి ఏంటంటే 75,000 వరకు అయితే ఒక్కొక్క మహిళకు సంబంధించి మనకు లబ్ధి అనేది కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే మహిళల ఖాతాల్లో 15,000 రూపాయలు అయితే వేస్తారండి. అయితే ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే వేస్తారు. 4 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే డ్వాక్రా మహిళలకు ఎలా పడతాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు ఇప్పుడు 4వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే విడుదల చేసినప్పటికీ మనకేంటంటే కొద్ది మందికి అయితే పడలేదు, కొంతమందికి ఏంటంటే పడ్డాయి. అలాగే పడకపోవడానికి కూడా మనకి ఏంటంటే ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. సో ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే డబ్బులు అనేది మేము కంప్యూటర్ బటన్ అనేది నొక్కి విడుదల చేశాము, అయినప్పటికీ ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ రావడంతో ఎక్కడికెక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవనేది పూర్తిగా నిలిచిపోయాయి. సో దాని కారణంగా డబ్బులు అనేది పడడంలో కొంచెం జాప్యం అనేది చోటు చేసుకుంది. సో దీన్ని మనకు ఏంటంటే ఒక సాకుగా తీసుకొని ప్రతిపక్షాలు మా మీద దువ్వుతున్నాయని చెప్పేసి కూడా అయితే మనకు వైసీపీ పార్టీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయినా కానీ మీకు డబ్బులు పడతాయి, డోంట్ వరీ, మీరు టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మేము ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు మే 2వ తారీఖు నుండి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే కొంతమందికి పడుతున్నాయి, కొద్ది మందికి ఏంటంటే కొంచెం లేట్ అవుతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అలాగే మీ యొక్క అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఒకసారి సరి చేసుకోండి. ఏంటంటే మన యొక్క అకౌంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మన వరకు అంటే మన యొక్క బ్యాంకు అకౌంట్లో అయితే ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే చాలా వరకు తక్కువ ఉందండి. అయితే మన యొక్క అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా 15,000 రూపాయలు అయితే పడ్డాయండి. ఎక్కడెక్కడ పడ్డాయి దానికి సంబంధించి తెలియజేస్తాను. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు డబ్బులు అనేవి అమలాపురంకు సంబంధించి అయితే చెక్కుల పంపిణీ అనేది జరిగింది. సో తప్పనిసరిగా మీరు ఈ అమలాపురంకు సంబంధించి కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు బోట్ క్లబ్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు కాకినాడలో 4వ విడతకు సంబంధించి 13,419 మహిళలకు సంబంధించి మనకేంటంటే 25 కోట్ల రూపాయలు అక్షరాలు అయితే విడుదల చేశారు. సో కాకినాడకు సంబంధించి బోట్ క్లబ్కి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా తీసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు తణుకు అర్బన్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి. తణుకు అర్బన్కి సంబంధించి మనకు 92.34 కోట్ల రూపాయలు అయితే లబ్ధి అనేది జరిగింది. అయితే మనకు ఇక్కడ మహిళలకు సంబంధించి మనకేంటంటే తణుకు అర్బన్కి సంబంధించి అలాగే మనకు
ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అత్తిలికి సంబంధించి అలాగే ఇరగవరంకి సంబంధించి కూడా అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అయితే డబ్బులు అనేది విడుదల చేశారు. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అంటే మనకు ఎక్కువ ఊర్లకు సంబంధించి విడుదల చేయలేదు, జస్ట్ 4-5 నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో మీకు మళ్ళీ రేపు ఏమన్నా అప్డేట్ వస్తే తప్పనిసరిగా స్క్రీన్ షాట్స్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈ కవిటి ఇచ్చాపురంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. కవిటి ఇచ్చాపురంకు సంబంధించి మనకేంటంటే డ్వాక్రా మహిళల ఖాతాలో అలాగే మహిళల ఖాతాల్లో అయితే విడుదల చేశారు. అలాగే డ్వాక్రా మహిళకి ఎలా పడతాయని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చండి. అయితే డ్వాక్రా మహిళకి ఎలా పడతాయో దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే హిరమండలంకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి. హిరమండలంకి సంబంధించి మనకు ఈ వైఎస్ఆర్ చేతో పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకు ఎమ్మెల్యే గారు ఈ చెక్కుల పంపిణీలో పాల్గొని విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు కవిటికి సంబంధించి కూడా అయితే విడుదల చేశారు. కవిటికి సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది. కొత్తూరుకు సంబంధించి కూడా అయితే ఈ వైఎస్ఆర్ చేతో పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఈ జిల్లాలకు సంబంధించి ఈ ఊర్లకు సంబంధించి అయితే ఈ వైఎస్ఆర్ చేతో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారండి. సరే, ఇప్పుడు మనము మన యొక్క అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలని చెప్పేసి ఆ టాపిక్ అనేది మాట్లాడుకుందాము. మన యొక్క అకౌంట్లకు తప్పనిసరిగా ఇవైతే ఉండాలండి. ఒకవేళ ఇవి లేకుండా అక్కడ డబ్బులు రిలీజ్ అయినా కానీ మనకు డబ్బులు అనేవి మన యొక్క అకౌంట్లో పడవు. సో తప్పనిసరిగా ఇది మీరు చేసుకొని ఉండాలి. చాలామంది ఇది చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారండి. ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క అకౌంట్లకి ఏంటంటే మనకు ఆధార్తో లింక్ చేయాలని చెప్పారు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అకౌంట్లకు మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ చేయడం అయితే జరగాలి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసితో లింకప్ అనేది చేసుకొని అయితే ఉండాలండి. సో ఇవన్నీ మీరు చేసుకొని మీ యొక్క అకౌంట్ యాక్టివేషన్లో ఉండి మీ యొక్క అకౌంట్లో ఎంతో కొంత మనకు మెయింటెనెన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తే కనుక మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయిన వెంటనే, అంటే మీ యొక్క పేరు పైన రిలీజ్ అయిన వెంటనే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో వచ్చి జమ కావడం అయితే జరుగుతుంది. ఆ జమైన అమౌంట్ మీ యొక్క అకౌంట్లో జమ అయినట్టుగా కూడా మీ మొబైల్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యాడ్ చేశారో సో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాని ద్వారా ఆ సందేశం ద్వారా మీరు తెలుసుకుంటారు. సో ఈ విధంగా మాకు డబ్బులు అయితే వచ్చాయని చెప్పేసి ఇమీడియట్లీ మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకొని ఇమీడియట్లీగా మీరు బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడము, లేదంటే కనుక ఏటీఎంలకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇదే మనకు టాపిక్ అండి. సో మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్, ఈబీసీ క్యాస్ట్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండి అప్లై చేసుకొని ఉంటే కనుక వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. 15,000 రూపాయలు అయితే విడుదల చేశారు. విడుదల చేసినప్పటికీ కొంతమందికి పడ్డాయి, మిగిలిన వాళ్ళకి ఇంకా పడలేదండి. అయితే విడుదల చేసినప్పటికీ మనకు కొంతమందికి ముందే జమ అయ్యాయి, మిగిలిన వాళ్ళకి పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ సో మనకు కోడ్ పడడంతోనే పడలేదని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ కోడ్ పడడంతో పడలేదు, బట్ ఏబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మేము వేసేస్తాము, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ప్రభుత్వం పదే అయితే చెబుతున్నారండి. ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే మనకు కొన్ని ప్లేసెస్లో అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏంటంటే ప్రతి ఒక 5-6 అవర్స్కి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకు ఏ టైంలో కూడా అయితే డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కొంతమందికి ఇదే విధంగా అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే జమ అయ్యాయండి. సో మనకేంటంటే మన యొక్క అకౌంట్ను పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి, మనం డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సో ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే కోడ్ అనేది కంప్లీట్ అయినా, ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయినా కానీ ఆల్రెడీ మేము విడుదల చేసేసాం కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది స్లోగా జరుగుతూ మీకు అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి డ్వాక్రా మహిళలు కూడా అయితే పడుతాయి అన్నాను కదా. సో ఎలా పడుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే సో ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ మహిళలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే చాలామంది లాస్ట్ టైం అప్లై చేసుకున్నారు, అమౌంట్ అనేది పొందారు. అలాగే ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా ఏంటంటే సేమ్ టు సేమ్ అండి. సో ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా ఈ కులాలకు చెందినటువంటి కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి సో డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకొని కూడా అమౌంట్ అనేది పొందడం అయితే జరిగిందండి. సో ఈసారి కూడా వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, వీళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే వేస్తాము అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. సో మీరందరూ డబ్బుల గురించి వెయిట్ చేయండి.
అయితే మనకు కొంతమందికి ఇప్పుడు నేనైతే ఊర్లు చెప్పాను, సో ఆ ఊర్లకు సంబంధించి పడ్డాయి. సో మిగిలిన ఊర్లు అంటే మీకు ఒకవేళ మీ యొక్క ఊరు ఈ లిస్టులో లేకపోతే కనుక మీరు నిరాశ పడవద్దు. సో మీరు దయచేసి వెయిట్ చేయండి. రేపు ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. అలాగే ప్రతిరోజు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయి అనేది సో ఆ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి మనకు వెయిట్ చేయండి. సో మనకి ఏంటంటే డబ్బులు కావాలంటే మనకు ప్రభుత్వం విడుదల చేశారు. ప్రభుత్వం వేసేంత వరకు ఆ డబ్బులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మన దగ్గర మనం ఇంకా ఏం చేయలేమండి. సో దయచేసి వెయిట్ చేయండి. సో డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది టెన్షన్ అయితే గురవుతున్నారు. సో ఈ డబ్బులు పడితే కొంతమంది కొన్ని అవసరాలను కూడా అయితే యూస్ చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే వెయిట్ చేస్తున్నారు. సో బ్యాడ్ లక్. సో పడతాయండి, హోప్స్ అంటే పడతాయని చెప్పేసి మీకు హోప్స్ అయితే ఇస్తున్నాము. సో మనకు మన లక్ను బట్టి అయితే పడవచ్చు, ఒకవేళ పడకపోయినా మనం ఏం చేయలేము. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. రేపు అయితే ఇంకా ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా తెలియజేస్తాను కాబట్టి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.